మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్లో ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా అందులో 3ంటిని భర్తీ చేయనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం అందజేసినట్లుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం మంత్రివర్గ విస్తరణపై రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన రానున్నట్లుగా సమాచారం. ఏ కేటగిరీలో మంత్రులు పదవులు కట్టబెడతారు, ఏ శాఖకు మంత్రులను కేటాయిస్తారు అనే అంశంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రేపు తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నైట్ కి రాజ్భవన్ నుంచి పేర్లు వచ్చే, అంటే ఎవరైతే కేబినెట్ లో రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉండబోతున్నారో వారి పేర్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మొత్తం 6 కేబినెట్ లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా 4 భర్తీ చేసి 3 నుంచి 4 భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ నుంచి ఒక్కొక్కరిగా, అంటే ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ఒక్కొక్కరికి ప్రాతినిధ్యం వహిస్తూ 4గురిని తీసుకునేలాగా ప్రస్తుతం మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ రేస్ కోసం మంత్రి కేబినెట్ లో చోటు తగ్గించుకోవడం కోసం చాలా పెద్ద రేసు, చాలా తీవ్ర పోటీ నెలకొందని చెప్పుకోవాలి. ఎస్సీ నుంచి మనకి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పోటీకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓసీ నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పోటీలో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరో ఎమ్మెల్యే మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, అదేవిధంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, అంటే ఎస్టీ నుంచి బాలు నాయక్ అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ 4 సామాజిక వర్గాల సమీకరణలను దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కరిగా తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. రేపు ఈ రోజు నైట్ కి రాజ్భవన్ అప్రూవల్ అయిన తర్వాత రేపు రాజ్భవన్ లోనే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తుంది. నిజానికి ఇది చాలా రోజుగా పెండింగ్ పడుతూ వస్తుంది. రాష్ట్రంలో తెలంగాణ కేబినెట్ కూర్పు, అంటే తెలంగాణ ప్రభుత్వం ఫామ్ అయిన ఒక 3 నెలల తర్వాత నుంచి కేబినెట్ విస్తరణ జరగబోతుంది, కొత్త వారికి అవకాశం కల్పించబోతున్నారు, కొంతమంది మళ్ళా చేరబోతున్నారు అనే ఒక వాదనలు వస్తున్నప్పుడు కూడా అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చి ఇప్పటి వరకు కూడా కొనసాగింది. సో ఎట్టకేలకు ఫైనల్ గా ఇటీవల కాలంలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఏదైతే ఉందో అప్రూవల్ చేయడంతో చేసుకోవచ్చు అని ఒక సిగ్నల్ ఇవ్వడంతో సంబంధిత పేర్లు ఏ ప్రాతిపదికన వారిని నియమించాము, వారిని తీసుకోవాలనుకుంటున్నాం అనే అంశాలు మొత్తం కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో చర్చించిన అనంతరం, అంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వ చర్చలకు ముందు ఇక్కడ పార్టీ ఇన్ఛార్జి నటరాజన్, అదేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరంతా కూడా తీవ్ర చర్చలో పలుమార్లు సమావేశాలు జరిగిన తర్వాత ఈ ప్రాస్పెక్ట్ లో వెళ్దాం, ఈ విధంగా కేబినెట్ కూర్పుని చేద్దాం, ఈ విధంగా సామాజిక వర్గాలని బేరీజు వేసుకొని అవకాశం కల్పిద్దామని చర్చలు ముగించుకొని ఆ చర్చలో సారాంశం మొత్తాన్ని కూడా కేంద్ర నాయకత్వానికి కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి పలుమార్లు చెప్పిన తర్వాత గ్రీన్ సిగ్నల్ లభించింది. సో ఓవరాల్ గా ఎట్టకేలకి 3 నుంచి 4గురిని అవకాశం కేబినెట్ లో అవకాశం కల్పించేందుకు మొత్తం సర్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా రోజులుగా మంత్రి పదవిని ఆశిస్తూ ఉన్నారు. ఆయన ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి, మునుగోడులో మంచి మెజారిటీతో గెలిచారు. ఇక ఓసీ నుంచి మరొక ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా చాలా తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇక ఎస్సీ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, ఆయన కూడా చాలా ఆర్థికంగా బలమైన వ్యక్తి. సో ఆయన కూడా పోటీ పడుతున్నారు కేబినెట్ లో బెర్త్ కోసం. ఇక ఎస్టీ నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా పోటీ చేస్తున్నారు, పోటీలో ఉన్నారు, అంటే మా కేబినెట్ లో చోటు దక్కించుకునేందుకు పోటీలో ఉన్నారు. ఇక బీసీ నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి కూడా తనకు మంత్రి పదం వస్తుందని చాలా ధీమాతో ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, ఎవరికి మంత్రి పదవి వస్తుంది, ఏ శాఖలు అప్పచెప్తారనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది. కీర్తి, ఓకే వెంకట్, గ్రేటర్ హైదరాబాద్ నుండి ఎవరికైనా అవకాశం ఉందంటారా?
ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ ఒక్కసారిగా నడి రోడ్డుపై ల్యాండ్ అయింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో చోటు చేసుకుంది. కేదార్నాథ్ ధామ్కు వెళ్తున్న ఒక ప్రైవేట్ హెలికాప్టర్ సాంకేతిక లోపం వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ రుద్రప్రయాగ్ జిల్లాలోని గుప్తషిలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో హెలికాప్టర్లో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడినట్లు ఉత్తరాఖండ్ ఏడీజీ లా అండ్ ఆర్డర్ డాక్టర్ వి మురుగేషన్ తెలిపారు. కాగా ఈ హెలికాప్టర్ క్రేస్టల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందినదిగా అధికారులు గుర్తించారు. అయితే అత్యవసరంగా రోడ్డుపై హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో కొంత భాగం డ్యామేజ్ అయింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు వెంటనే ఎటువంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నీళ్ల విషయంలో కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, ఒక్క పిల్లర్ కుంగితే మేడిగడ్డ కొట్టుకుపోయినట్టుగా కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కుప్పగూలిపోయింది అని ఒక స్టాండర్డ్ డైలాగ్ కొట్టు వస్తా ఉన్నాడు. అంటే మీకు 15 రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ ఇంటాక్ట్ ఉంది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఇంటాక్ట్ ఉంది, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ ఇంటాక్ట్ ఉంది, 141 టీఎంసీల రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, ఈ లిఫ్ట్ సిస్టమ్ ఇంటాక్ట్ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు హరీష్ రావు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు ఆయన హాజరయ్యారు. నీటిపారుదల శాఖలో ఏ మంత్రి పనిచేయనంత ఉధృతంగా 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో హరీష్ రావు పనిచేశారని కేటీఆర్ అన్నారు. ఏ సంస్థనైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిందో ఆ సంస్థ మొన్ననే స్పష్టంగా చెప్పింది, ఈ నివేదికను మేము తిరస్కరిస్తున్నాం, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇది చెత్తబుట్టలో పడేయడానికి తప్ప ఎందుకు పనికిరాని రిపోర్ట్ అని చెప్పినారు. అట్లాగే ఆ సంస్థనే, ఏ సంస్థనైతే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఏ సంస్థనైతే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిందో ఆ సంస్థ నిజంగానే పనికిరాందైతే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా ఆ సంస్థతో ఎందుకు కట్టించడం నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా తెలంగాణకి వెళ్ళిపోయిన మూటలతోనే కట్టిరు, మీరు అందరికి తెలుసు అది. అందుకే మేము అనేది ఇవాళ వాస్తవాలు తెలియజెప్పడానికి, తెలంగాణలో జరుగుతున్న దుష్ప్రచారం, 2 పార్టీలు ఒకటై కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఇవాళ దున్నపోతు ఈనిందని ఒకడంటే దుడ్డెను కట్టేమని ఇంకోటి అన్నట్టుగా ఇద్దరు ఒకటై నీళ్ళిచ్చిన కేసీఆర్ మీద, నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ ప్రభుత్వం మీద
అభాండాలేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, కమిషన్ పేరిట ఏదైతే నాటకాలు ఆడుతున్నారో, ఆ విషయంలో వాస్తవాలు బట్టబయలు చేయడానికే ఇవాళ హరీష్ రావు గారిని నేనే కోరినా. మీరు దయచేసి చెప్పాలి, మీరు ఎందుకంటే మీకున్న అనుభవం ఎవరికీ లేదు. కానీ ఇది ఈ పరంపరలో మొదటిది ఈరోజు ఈ మీటింగ్. నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా. ఇక్కడే కాదు, నేను మొన్ననే డాలస్లో, తర్వాత లండన్లో చాలామంది ఎన్ఆర్ఐ మిత్రులను కలిసిన. వాళ్ళందరూ అంటున్నారు, అన్న మాకు కూడా చెప్పండి వివరాలు, మాకు కూడా చెప్పండి విషయాలు, మాకు కూడా చెప్తే మేము కూడా సోషల్ మీడియాలో చెప్తామన్నా, ప్రచారం చేస్తాము. ఈ విషయంలో ప్రభుత్వం ఒకడేమో మరి బట్టగాల్చి మీదేస్తుంటే ఇంకోటి దానికి తానా అంట తందానా అంటున్నాడు. కాంగ్రెస్ వాడు బీజేపీ ఇద్దరు కలిసి తెలంగాణ బొండిగా విసికే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేసిన పనిని ఇవాళ కావాలని మరి దాని మీద అపవాదులు వచ్చే విధంగా, దాని మీద అనుమానాలు కలిగే విధంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు చెప్పండి, మాకు కూడా జూమ్ మీటింగ్లు పెట్టండి అని వారు కోరితే హరీష్ రావు గారిని కోరినాను. అటు ఎన్ఆర్ఐ మిత్రులు కానీ, ఇక్కడ ఉండే ఇంకా ఎవరైనా మిత్రులు కూడా మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. పార్టీలో చేరికలపై తెలుగుదేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పార్టీలో చేరాలి అనుకుంటే హైకమాండ్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర పార్టీల నేతలు టీడీపీలో చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా టీడీపీలో చేరాలి అనుకుంటే వారి వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపించాలని స్పష్టం చేశారు. ఎంక్వైరీ చేసి ఆ తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత వారిని పార్టీలో చేర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు చంద్రబాబు ఇచ్చారని, ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేశారు. పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు అందరూ ఇది గమనించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతూ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తోంది. ఇక మంత్రులు వారికి కేటాయించిన శాఖలపై నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళా మంత్రి వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జూన్ 1న సత్యసాయి జిల్లాలో కలెక్టర్ చేతన్ అధ్యక్షతన సమీక్ష సమావేశానికి మంత్రి సవిత హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ సిఎస్టీటీడీ బొకే అందించగా ఆమె కోపంతో ఒక్కసారిగా వెనక్కి విసిరేశారు. అయితే సాక్షాత్తు కలెక్టర్ ఎదుటే ఈ ఘటన జరగ్గా అక్కడున్నవారు మంత్రి సవిత తీరును చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే అదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతూ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తోంది. ఇక మంత్రులు వారికి కేటాయించిన శాఖలపై నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళా మంత్రి వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
జూన్ 1న సత్యసాయి జిల్లాలో కలెక్టర్ చేతన్ అధ్యక్షతన సమీక్షా సమావేశానికి మంత్రి సవిత హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ సిఎస్డిటి బొకే అందించగా ఆమె కోపంతో ఒక్కసారిగా వెనక్కి విసిరేశారు. అయితే సాక్షాత్తు కలెక్టర్ ఎదుటే ఈ ఘటన జరగ్గా అక్కడున్నవారు మంత్రి సవిత తీరును చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే అదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్ పై విరుచుకుపడ్డారు. దుష్టులు బాధితులతో సమానం కాదని, భారత్ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించదని అన్నారు. బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ లామీతో ఢిల్లీలో జయశంకర్ భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన బ్రిటన్ ప్రభుత్వానికి జయశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదాన్ని తాము ఎన్నటికీ సహించబోమని, ఉగ్రవాదాన్ని సహించకూడదనే విధానాన్ని భారత్ అనుసరిస్తోందని వివరించారు. చెడుకు పాల్పడే వారిని, దానివల్ల బాధితులయ్యే వారిని సమానంగా చూస్తామంటే తాము ఎన్నటికీ అంగీకరించమని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని తమ భాగస్వామ్య దేశాలు కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నానని జయశంకర్ తెలిపారు. ఈ భేటీ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యపరమైన చర్చలు జరిగినట్లు జాతీయ మీడియా తెలిపింది. David Tammy, members of the UK delegation, my own colleagues. I'm David, very pleased to welcome you back to India. We've just had a very good meeting with Prime Minister Modi. And I think your visit at this time gives us an occasion to assess our comprehensive strategic partnership, which I believe has strengthened across all sectors in recent times. We've had very regular high-level political and official interactions. But at the outset, let me thank the government of the United Kingdom for the strong condemnation of the barbaric terrorist attack in Pahalgam in the Union territory of Jammu and Kashmir, and for your solidarity and support to India in the fight against terrorism. We practice a policy of zero tolerance against terrorism and expect our partners to understand it. And we will never countenance perpetrators of evil being put at par with its victims. Foreign Secretary, the recent conclusion of the India-UK FTA and the double contribution